అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరూ చెప్పండి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే. ఇది గణేశ పురాణంలో వేదవ్యాసుల వారి చేత రచించబడిన 16 నామాల ఒక సంపుటి. విఘ్నేశ్వరుడికి చాలా నామాలు ఉన్నాయి. అష్టోత్తర శతనామములు, సహస్రనామాలు, అనేక నామాలు విఘ్నేశ్వరుడికి ఉన్నట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి. అందులో ఉత్తర అంటే ఎక్కువ, అష్ట ఉత్తర అనగా 8 ఎక్కువ. 8 ఎక్కువగా శతనామములు 100 నామములు. 100 కంటే ఒక 8 ఎక్కువ అంటే 108 నామాలు అన్నమాట. 108 నామాలు పురాణాల్లోనే చెప్పారు. సహస్రనామాలు వేదవ్యాస మహర్షి మనకు పురాణాల్లో అందించాడు. ఇది కాక అనంతనామాలు కూడా ఉన్నాయి ఆయనకి. ఈ నామాలలో ఇందాక ప్రారంభంలో చెప్పిన ఒక 16 నామాలకి విశిష్టత ఉన్నది. వాటికి షోడశ నామములు అని పేరు. ఈ నామాలు ఎందుకు పఠించాలి, వీటిని ఎందుకు జపించాలి? ఈ 16 నామాలని జపిస్తే ఏదైనా విద్యను ఆరంభిస్తే అందులో విజయం లభిస్తుంది. విద్యారంభే, విద్యారంభమునందు. సాధారణంగా పూర్వకాలంలో అక్షరాభ్యాసం అని ఒక కార్యక్రమం ఉండేది. 3 ఏళ్ళు నిండిన తర్వాత కానీ, 5 ఏళ్ళు నిండిన తర్వాత కానీ, 7 ఏళ్ళు నిండిన తర్వాత కానీ, లేక 7 నడుస్తున్నప్పుడు కానీ పిల్లల్ని గురువుల దగ్గరికి తీసుకొచ్చేవారు. ఈ పిల్లలకి భక్తి శ్రద్ధ అలవడ్డం కోసం ముందు విఘ్నేశ్వర పూజ ఆ పిల్లల చేత చేయించేవారు. గురువు బియ్యంలో ఓం నమశివాయ సిద్ధన్నమః అని రాయించేవాడు. ముందు బియ్యంలో రాయించాలి. తదనంతరం ఆ రోజుల్లో పలకలు కానీ, కణికలు కానీ, లేక ఇంటి దగ్గర ఇసుకలో కూడా రాయించేవారు. ఏం రాయించేవారు? ఓం నమశివాయ సిద్ధన్నమః అనే మంత్రాన్ని పిల్లల చేత రాయించేవారు. తద్వారా పిల్లవాడికి అక్షరాభ్యాసం అయ్యింది అని మురిసిపోయేవారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమం సక్రమంగా సాగితే పిల్లలు విద్యావంతులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు. కానీ అక్షరాభ్యాసం మొదలుపెట్టినా కొంతమందికి ఆ కార్యక్రమం నడవదు. ఎంత గింజుకున్నా కొంతమందికి సక్రమంగా అక్షరాభ్యాసం జరగదు. జరిగిన తర్వాత కూడా వాడి విద్యాభ్యాసం సాగదు. కారణం విఘ్నేశ్వరుని అనుగ్రహం లేకపోవడం. అందుకని ముందేం చేయాలన్నమాట? వినాయకుడిని పూజించాక, అది కూడా షోడశోపచారాలతో శ్రద్ధతో పూజించిన తర్వాత అప్పుడు అక్షరాభ్యాస కార్యక్రమం చేయించాలి.
విద్యారంభే అనగా విద్యను ఆరంభించేటప్పుడు విఘ్నేశ్వరుడి ఈ 16 నామములు మీరు చదవండి, లేక వినండి, తలుచుకోండి. మానసికంగా తలుచుకున్నా పర్వాలేదు. ఈ నామములను తలుచుకున్న తర్వాత మీరు అక్షరాభ్యాసం చేసినట్టయితే పిల్లలకి లాభం జరుగుతుంది, వాళ్ళకి చదువు వస్తుంది. కాబట్టి విద్యారంభ కాలంలో ఈ నామాలను చదువుకోండి. వివాహేచ, పెళ్ళిళ్ళలో కూడా అంతే. పెళ్ళి అంటే మాట్లాడండి బాబు, పెళ్ళి కుదరడం ఒక ఎత్తు, ఆ కుదిరిన తర్వాత జరిగేదాకా చివరిదాకా నమ్మకం లేదు. అరే పేట్ల మీద పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి ఈ మధ్యన. మరి 5 నిమిషాల్లో తాడి కడతారనగా ఏదో ఒక ఆటంకం వస్తుంది, పెళ్ళి ఆగిపోతుంది. అందున కొన్ని కార్యక్రమాలు చకచకా సాగుతాయి, కొన్ని ఎందుకు ఆలస్యం అవుతాయి. పెళ్లి కుదుర్చుకున్న తర్వాత ఏడాదైనా 2 ఏళ్ళైనా ఈ పెళ్ళి అవ్వకపోతే మగవాడి మాట ఎలా ఉన్నా ఆడవాళ్ళకి ఎక్కువ బాధ కలుగుతుంది. ఏమో వీడు నిజంగా తాళి కడతాడా లేదా, ఈ కుదుర్చుకున్న పెళ్ళి అవుతుందా, పెటాకులు అవుతుందా. దీనితోటి పక్కన అమలక్కలు ఉంటారుగా, 2 ఏళ్ళు అయ్యింది, ఏడాది అయ్యింది, ఇంకా పెళ్ళి అవ్వటం లేదేంటి, మీ అత్తవారు ఏమైనా అంటున్నారా, కట్నాల కోసం ఏడిపిస్తున్నారా అంటే దాంతో ఈ పిల్లకి బాధ కలగచ్చు. ఈ బాధ ఎటు పరిణమిస్తుందో తెలియదు. అదృష్టం బాగుంటే పర్వాలేదు, కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది పెళ్లి కాకపోతే అఘాయిత్యాలకు కూడా పూనుకుంటారు. వీటిని విఘ్నములు అంటారు. అందుకని ఈ విఘ్నములు రాకుండా తాంబూలములు పుచ్చుకునేటప్పుడు, పెళ్ళి కుదుర్చుకుంటున్నప్పుడు, లేదా పెళ్లి పీటల మీద ఏదో ఒక సమయంలో విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. అసలు ప్రారంభంలోనే విఘ్నేశ్వరుణ్ణి పూజించి విఘ్నేశ్వరుడి ఈ 16 నామములు తలుచుకొని అప్పుడు పెళ్లి కుదుర్చుకుంటే ఏ ఆటంకం రాదు, పెళ్ళికి ఇబ్బంది రాదు. పెళ్ళికి ముందు అమ్మాయి ఏ విషయమో తాగి నానా గందరగోళం పడవలసిన దుస్థితి రాదు. అందుకని పూర్వకాలంలో ఏం చేశారన్నమాట, వివాహ కాలమునందు కూడా ఈ నామములు చదవండి అన్నారు. అక్కడికి విద్యారంభానికి చెప్పారు, వివాహానికి చెప్పారు. మూడవది సంగ్రామే. అసలు జీవితమే ఒక పెద్ద యుద్ధం. నేను ఎప్పుడో పద్యం రాశాను, మన మనస్సులయందు అనవరతంబును బహుఘర్షణ చలంగు భారతంబు. భారత యుద్ధం మన మనస్సులోనే ఉన్నది. నిత్యం మనిషి మనస్సులో ఏదో ఒక యుద్ధం చెలరేగుతూనే ఉంటుంది. అన్నీ సుఖంగానే ఉంటాయా, అయినా ఏదో జరుగుతుందేమోననే బెంగ కొందరికి ఉంటుందట. కొంతమంది జీవితం నిజంగానే వడ్డించిన విస్తరి. భర్త మంచివాడు, భార్య మంచిది, మంచి జీతం వస్తుంది, రిటైర్ అయ్యాక పింఛన్ వస్తుంది, అయినా సరే కారణం ఏమిటో తెలియదు, మా జీవితం ఎలా సాగుతుందోనని మాకు బెంగగా ఉంది అంది ఒక ఆవిడ. ఏమిటి నీకు బెంగ, మా ఆయన నల్లగా ఉన్నాడు, మరి నువ్వు నల్లగానే ఉన్నావుగా. భార్యాభర్తలు ఇద్దరు దొందునే ఉన్నారు, అయినా మా ఆయన నల్లగా ఉన్నాడండి, దానివల్ల నాకు విసుగ్గా ఉందండి. ఆయన మంచివాడా కాదా అని అడిగాను. ఇది యథార్థంగా జరిగిన విషయం. ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళ ఆయన రిటైర్మెంట్ స్థితికి వచ్చాడు, ఆవిడ జీవితం సుఖంగానే సాగుతోంది. ఒక రోజున ఉదయం పూట వచ్చి, గురువుగారు నాకు బెంగగా ఉంది అంది. ఏమిటి బెంగ అన్నాను. మెల్లిగా అడగాలిగా మరి అంటే, అప్పుడంటే కొంచెం అవకాశం ఉందిలేండి, ఇప్పుడంటే అసలు నాకు ఇప్పుడు యమధర్మరాజు గారు నా దగ్గరికి వచ్చిన వెళ్ళిరావయ్యే తర్వాత చూద్దాం అనవలసి వస్తుంది, కానీ హడావిడి ఎక్కువైపోయింది. కానీ అప్పుడు కొంచెం అవకాశం ఉన్నప్పుడు, కొంచెం సమయం ఉన్నప్పుడు ఏమిటి నీ బాధ అని అడిగా. ముందుగా మీ ఆయనకు ఉద్యోగం మంచిదేనా, బ్రహ్మాండమైన ఉద్యోగం అండి, ఆయనకి జీతము కింద గీతము కూడా వస్తుందండి అంది. జీతం ఆ రోజుల్లో 25,000 అయితే గీతం 75,000 వచ్చేదట, నెలకు 1,00,000. మరి ఇంకేమిటి మీ ఆయన ఏమైనా తాగుపోతా, కబ్బెబ్బెబ్బే లేదండి, ఏదో అప్పుడప్పుడు ఆదివారం సోమవారం తప్ప ఎల్లవేళలా తాగాడండి, దానివల్ల నాకేం పెద్ద ఇబ్బంది లేదండి. పోనీ ఇళ్ళు కట్టాడా లేదా, బ్రహ్మాండం అండి 3 ఇళ్ళు కట్టాడ. ఆ 3 ఇళ్ళు నీకే ఇచ్చాడు కదా అన్నాను. మళ్ళీ నాకు అనుమానం వచ్చింది, 3 ఇళ్ళు కట్టాక ఏం సమస్య వచ్చిందో ఆవిడకని. అంటే 3 ఇళ్ళు నా పేరు మీదే పెట్టాడండి. పోనీ ఎప్పుడైనా కొడతాడా, అస్సలు కొట్టాడండి, నేనే ఎప్పుడైనా కాస్త అప్పడాల కర్రతో కొంచెం ఇచ్చుకుంటాను, కానీ ఆయన ఎప్పుడు నన్ను ఇచ్చుకోడండి. మరి ఇంకేమిటి బెంగ, ఆయన నల్లగా ఉన్నాడండి అంది. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, చూసుకున్నానండి. మరి నీ ముఖానికి ఆయన ముఖానికి పెద్ద ఇబ్బంది ఏముంది, ఇద్దరూ సమానంగానే ఉన్నారు కదా, మ్యాచింగే కదా అన్న. అదే సమస్య అండి, నేను నల్లగా ఉన్నా, నా ముగుడు తెల్లగా ఉండాలని కోరికండి, పైగా కర్మగాలి మీలో ఉండాలండి. అది కొంప ముంచేసావు, పక్కన ఆవిడ లేదు, ఉంటుంటే కొంప ములిగేది అనుకుని, ఈ వయస్సులో రిటైర్మెంట్ అవుతున్నప్పుడు భర్త గారేమో ఇంకా నల్లగా ఉన్నాడు, లేకపోతే ఏదో కాస్త పొట్టొచ్చింది అనుకోవడం ఏమన్నా రవ్వంతందులో ధర్మం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొన్ని సందర్భాలు మేము ఇలా చెబితే కానీ అవతలవాడికి అర్థం కాదు. అన్నీ బాగున్నాయట,
ఏ సమస్య లేదట. కేవలం భర్త కొంచెం నల్లగా ఉన్నందుకు నాకు చికాకుగా ఉన్నది. ఇదే నా మనస్సులో నిరంతరం సాగుతున్న యుద్ధం, సంఘర్షణ అన్నది. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనకేమిటి బెంగ? నేను ఏ 90 ఏళ్ళు వచ్చిన తర్వాత పెరాలసిస్ వచ్చి పడిపోతే అప్పుడు నాకు ఎవరైనా సేవ చేస్తారా లేదా, ఇది బెంగట. 90 ఏళ్ళు వచ్చేదాకా బతకడం ఒక అదృష్టం. అప్పుడు ఏం జరుగుతుందో నందో రాజా భవిష్యతి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అప్పటిదాకా నువ్వు బతకచ్చు లేదా వెళ్ళిపోవచ్చు. పెరాలసిస్ వచ్చే చచ్చిపోతావు, నీకెందుకు బెంగ? అవునా? కాబట్టి ఇదో పిచ్చి బెంగ. ఈ పిచ్చి బెంగతో నాకు నిద్ర పట్టట్లేదండి, ఇదొక సంఘర్షణ అంటే అన్నాడు ఒక ఆయన. మరి కొంతమందికి మా గురువుగారు నన్ను అప్పుడెప్పుడో ప్రేమగా చూసినట్టే యావజ్జీవితం చూస్తారా లేదా? ఇవాళ గురువుగారు నన్ను దగ్గరికి తీసుకున్నారు. సత్యనారాయణ గారు లాంటి వాళ్ళకి బెంగ ఉండదు అనుకోండి, ఏదో కొంతమందికి లోపల బెంగ. నాయన అని దగ్గరికి తీశారు, చివరి దాకా నాయన అంటారా లేదా అని అదొక బెంగ. కొంతమందికి జీర్ణశక్తి పనికిరాదేమో అని బెంగ. మొత్తం మీద బెంగ లేనివాడు ఎవడైనా ఉన్నాడా? ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ మందికి లోపల ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ మహా సంఘర్షణయే భారతం. ఈ సంఘర్షణ నుంచి బయటపడి జీవితంలో సుఖంగా బ్రతకాలి అంటే ఏం చెయ్యాలి? ఈ 16 నామాలు తలుచుకోవాలి. తలుచుకుంటే ఇక ఏ సంగ్రామము ఉండదు. ఒకవేళ సంగ్రామం వస్తే ఆ సంగ్రామంలో మనదే గెలుపోతుంది. అందుకని సంగ్రామే, యుద్ధము ఎప్పుడొచ్చినా సరే ఈ నామములు తలుచుకున్నారు. పూర్వం మహారాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ నామములు జపించి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎప్పుడూ అపజయము లేదు. కోర్టు కేసులకు వెళ్ళడం ఉందనుకోండి, అది కూడా సంగ్రామమే. కోర్టు మెట్లు ఎక్కేవాళ్ళు కూడా ఈ 16 నామాలు తలుచుకుని వెళ్ళండి, ఆ తర్వాత మీదే విజయం అవుతుంది. అంటే నేను చెప్పేది మంచి విషయాలలో, పాపిష్టి విషయాల్లో కాదు. హత్య చేసి వచ్చి నేను అందులోంచి బయటపడాలి అనుకున్న నామాలు చేస్తే అప్పుడు భగవంతుడు అనుగ్రహించడం మిమ్మల్ని. నువ్వు మహాపాపం చేసావు కనుక పాపానికి ఎంతో కొంత శిక్ష అనుభవించు అంటాడు. మన వైపు కొంత న్యాయం ఉండి ఇతరుల వల్ల అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ సంగ్రామంలో విజయం లభించాలనుకుంటే ఈ 16 నామాలు జపించు. ఇక్కడికి ఏమేం చెప్పాం? విద్యారంభము, వివాహము, సంగ్రామము. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? సర్వకార్యేషు, ఆ పని ఈ పని అనే తేడా లేకుండా నువ్వు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయం లభించాలంటే ఈ 16 నామాలు చదువుకో. అప్పుడు ఈ నామాలు చదివితే ఏమవుతుంది? విఘ్నః తస్య నజాయతే. ఈ నామములు చదువుకున్న వానికి విఘ్నము నజాయతే, అసలు పుట్టదు, కలగదు, విఘ్నం రాదు అక్కడ. అందుకని ఏం చేయాలన్నమాట? ఈ నామములు భక్తి శ్రద్ధలతో పూర్వకాలంలో జపించేవారు. ఒకప్పుడు ఈ నామములు నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనకాదులకు వినిపించాడు. మన అదృష్టవశాత్తు మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల వేదవ్యాస మహర్షి ఈ భారతదేశంలో అవతరించాడు. వ్యాసో నారాయణో హరి, ఆయనే సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. విష్ణువునికి ఆయనకి ఏం తేడా లేదు. ఆ మహానుభావుడు ఈ భారతదేశంలో యమునా తీరంలో అవతరించాడు. ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపాయనుడు అన్నాం. ఆయన నల్లగా ఉంటాడట, అందుకని కృష్ణుడు అన్నారు. వెరసి కృష్ణద్వైపాయనుడయ్యాడు. వేదములను విభజించడం వల్ల వేదవ్యాసుడయ్యాడు. విష్ణువు యొక్క గొప్ప కళ ఆయన రూపంలో భూమండలంలో ద్వాపర యుగంలో అవతరించింది. ఈ మహాత్ముడు లోకశ్రేయస్సు కోసం ముందుగా బ్రహ్మసూత్రములు ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు అయ్యాక మహాభారతం అనే ఒక అపూర్వమైనటువంటి దాదాపు 1,00,000 శ్లోకాలు ఉన్నటువంటి కావ్యాన్ని, ఇతిహాసాన్ని అందించాడు. ఇవి చెయ్యడానికి ముందు వేదములు కలగాపులగంగా ఉండేవిట. వేదములను ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో మహాత్ములైన వశిష్ఠుడి లాంటి వారికి తప్ప ఒక మాదిరి పండితుడికి తెలిసేది కాదు. ఇప్పటికి కూడా వేదాలు కొందరు అర్థం చేసుకోలేరు, చదవగలరు, కానీ అర్థం చేసుకోవాలంటే వేద వ్యాకరణం వేరు. వేదములకున్న వ్యాకరణం, లౌకిక సంస్కృతానికి ఉన్న వ్యాకరణం, ఈ రెండింటికి తేడా ఉంటుంది. వేద వ్యాకరణం తెలుసుకోవాలంటే చాలా కష్టపడాలి, కృషి చెయ్యాలి. కృషి చేసినవాడు అందులో పాండిత్యం పొందుతాడు. అందున వేదములు కొన్ని చోట్ల గజిబిజిగా ఉంటాయి. ఏది ఎలా మొదలు పెట్టాలి, ఎలా అంతం చెయ్యాలి అనేది ఆ రోజుల్లో తెలిసేది కాదు. నేను చెప్పింది ఎవరికి? సామాన్యుడికి. అందుకని
సామాన్య పాండిత్యం కలిగిన వానికి కూడా వేదములు దగ్గరికి చేరాలి, వేదములు వాళ్ళకి అర్థం కావాలి, వేదాలు వాళ్ళు చదువుకోవాలనే కోరికతోటి మహానుభావుడైన వ్యాసుడు వేదములను విభజించాడు. విభజ్య వేదాన్ చతురః శిష్యాన్ అధ్యాపయత్ పురా. 4 వేదములుగా వేదముల యొక్క సంహితని విభజించాడు. అనంతమైన వేదములను ఒక 4గా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పేర్లు పెట్టాడు. ఇలా 4 వేదాలు విభజించిన తర్వాత ఏం చేశాడు ఆయన? మళ్ళీ అందులో యజుర్వేదాన్ని శుక్ల కృష్ణ యజుర్వేదములుగా విభజించాడు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనే శిష్యులకి ఈ వేదాలు పంచిపెట్టాడు. ఆ తదనంతరం సామాన్య మానవులు కూడా తరించాలి అనుకుని వేదములు మానవులకి స్వర్గాది లోకాలు ఇస్తాయి, ఎలా ప్రవర్తించాలో నేర్పుతాయి తప్ప ముక్తినివ్వలేవు. అందుకని ఏం చేశాడు? మళ్ళీ ముక్తి కోసం పురాణములనిచ్చాడు. పురాణాఖ్యం సుధారసం, పురాణం అనే ఒక అమృతరసాన్ని ఇచ్చాడు ఆయన. అందున భాగవతం అనే గొప్ప వేదాన్ని కూడా ఇచ్చాడు. ఈ భాగవతం మనందరినీ ముక్తికి తీసుకుపోతుంది. మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మస్కాంద పురాణములని 18 పురాణములు అందించాడు. ఈ పురాణములు అందించిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి కొందరు శిష్యులు వచ్చి, ఇన్ని పురాణములు విన్నా ఇంకా ఏవో దేవతలకి సంబంధించిన లీలలు మిగిలిపోయాయి అని మాకు అనిపిస్తున్నది, అందువల్ల మిగిలిన పురాణములను కూడా అందించండి అని కోరారు. అందుకని వాళ్ళ కోసం గణేశ పురాణం, సౌర పురాణం, నృసింహ పురాణం, ముద్గల పురాణం, ఉశనశ పురాణం ఇలాంటి 18 ఉపపురాణములు రచించాడు. ఈ ఉపపురాణాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు వినడం మొదలు పెడితే పసందుగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, వినే కొద్దీ మనస్సు కరిగిపోతుంది. అలాంటి పురాణాలలో ఉపపురాణములలో గణేశ పురాణం ఒక పురాణం. వేదవ్యాసుడు రాసిన ఈ పురాణములు, ఉపపురాణాలు కానీ పురాణములు కానీ భారతం కానీ మొత్తం అన్నీ సూతుడికి ఇచ్చాడు ఆయన. సూత మహర్షులు ఇద్దరు, తండ్రి కొడుకు అన్నమాట. ఇద్దరికీ సూతుళ్ళనే పేరు. తండ్రి గారు పెద్ద సూతుడు, రెండో ఆయన చిన్న సూతుడు. తండ్రి గారి పేరు ఉగ్రశ్రవుడు, రెండోవాడు ఔగ్రశ్రవశ. తండ్రి గారికి రోమహర్షణుడు అని పేరు, కొడుక్కి రౌమహర్షణి అని పేరు. అసలు వాళ్ళిద్దరూ పురాణం చెబుతూ ఉంటే శరీరం గగుర్పాటునికి గురయ్యేదట. ఉత్సాహంతో వినేవారట ఎవరైనా సరే. కొంతమంది కథ చెబుతుంటే భలే సస్పెన్స్గా ఉంటుంది, వెంట్రుకలు నిక్కబుడుచుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. కొంతమంది చెబుతూ ఉంటే ఎందుకు వచ్చింది రా బాబు, ఎప్పుడు తలుపులు తీస్తారా, పారిపోదాం అనిపిస్తుంది అనమాట. మహానుభావుడు రోమహర్షణుడు పురాణం చెప్పినంతసేపు ఎవ్వడూ కదిలేవాడు కదట. కుర్చీలు దబాదబా జరుపుతూ శబ్దాలు చేసేవారు కదట. పూర్వం అసలు కుర్చీలు వేసేవారు కదా, అందుకని అందరినీ కింద కూర్చోబెట్టేవారు. కలియుగంలో మోకాళ్ళ నొప్పులు కదా అని కుర్చీలు వేస్తూ ఉంటే మధ్యలో వచ్చి బర్ర బర్ర అని దొరుకుతారు, దానివల్ల డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట. అందుకని పూర్వకాలంలో పద్ధతే మంచిది. మోకాళ్ళ నొప్పులు వచ్చినా కింద కూర్చుంటే ఆరోగ్యం బాగుపడుతుంది అన్నమాట. ఈ విధంగా కదలకుండా అతి నిశ్శబ్దముగా ఈ పురాణములు వినేవారట. ఒకవేళ పురాణం అయిపోయింది అనుకోండి, స్వస్తి అంటే అయిపోయిందా, మళ్ళీ రేపు ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు పురాణం విందామా అని ఆనందంతో ఎదురు చూసేవారు. అలా ఆనందం కలిగించే రీతిలో పురాణము చెప్పడం వల్ల రోమహర్షణుడు అని తండ్రికి పేరు వచ్చింది. ఆయన కొడుకు కూడా అంత బాగా చెప్పేవాడు. ఇప్పుడు ఈ పురాణములు కుమారుడు చెప్పాడు అనమాట, చిన్న సూతుడు చెప్పాడు. పురాణములన్నీ వినేసిన తర్వాత ఒక రోజున యజ్ఞ సమయంలో సౌనకాది మహర్షులంతా సూతుణ్ణి, మేము చాలా పురాణాలు విన్నాం, గణేశుని తత్వం తెలుసుకోవాలనుకుంటున్నాం. గణపతి రూపం ఆనందం కలిగిస్తుంది, గణపతి చరిత్ర ఆశ్చర్యం కలిగిస్తుంది, ఆయన మహిమలు ఇన్నిన్ని అని చెప్పడానికి వీలు కానివి. అందువల్ల గణేశ పురాణాన్ని, ఉపపురాణాన్ని మాకు వినిపించు, మేము కూడా భక్తితో వింటాం. ఈ నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటూ యజ్ఞములు చేసుకుంటున్న మాకు వేరే పని అంటూ లేదు, మాకు టంచనుగా పురాణం వినడం తప్ప పింఛను మీద ఆలోచన లేదన్నారు. మన వాళ్ళకి పింఛను మీద టంచనుగా ఆలోచన తప్ప పురాణం మీద ఎక్కడ ఉంటుంది? ఇన్ని గౌరులు చెబుతాం కానీ ఏం ఉండదు. ఏమన్నా పెన్షన్ 1వ తారీఖు పడిందా లేదా, రిటైర్ అయిన వాళ్ళకి అనమాట, పెరిగిందా లేదా,
ఎంత పెరిగినా వీడి మొహానికి తినేది అదే, ఊరికే మనకు ఆశ తప్ప ఇవన్నీ మనతో కూడా వస్తాయని ఒక ఆశ, వెర్రి ఆశ. ఒకసారి ఆలోచించండి, మీకు ఒకవేళ హఠాత్తుగా 1,00,000 రూపాయలు పింఛను ఇస్తే మీరు తినే అన్నం రోజు కంటే ఎక్కువ తినగలరా? ఆ అల్లం పచ్చడి తింటే పనికిరాదు, ఒకడికి పడదు. 2 ఇడ్లీ కంటే 3 ఇడ్లీ తింటే గిజగిజలాడిపోతాడు, గ్యాస్ ట్రబుల్, ఇన్ని గుప్పిడు మందులు తింటాం. దానిమ్మకాయ ఒకడికి పడదు, బత్తాకాయ ఒకడికి పడదు. బస్తాకాయలు పట్టుకొచ్చి బత్తాకాయలు ఇచ్చినా రసం తాగేది 2 గ్లాసులే, అంతకుమించి తాగలరేమో ఆలోచించండి. ధర్మం కోసం అయితే ఈ ధనం మీద కాపీనం ఉందంటే అర్థం ఉంది. ఏ ధర్మం ఉండదు, ఉత్తి భ్రమ. ఏదో పోగేసి ఇక్కడ పెడదాం అనుకుంటాడు. ఈ పోగేసేలోపు ఎప్పుడో ఒకప్పుడు యముడి దగ్గర నుంచి పిలుపు వస్తుంది, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇది ఎవరికి వెళ్ళిపోతుందో తెలియదు. అక్కడ పద్మాకర్ గారా, పార్థసారథి గారా, సత్యనారాయణ గారా అని యముడు ఆలోచించడు. వీళ్ళందరినీ ఇక్కడే సామాను అట్టే పెట్టమంటాడు, మీ పెన్షన్ అక్కడే ఉంచండి అంటాడు, మీ ఇల్లు అక్కడే ఉంచండి అంటాడు. వీడు పట్టుకుపోతాడు. ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మన వరకు ఏం వస్తుందో తెలియదు. అందువల్ల వాళ్ళు ఏమన్నారు, మాకేమీ భ్రమ లేదు, ఎలాగో మేము తినేవి కందమూలాలు, దుంపలు తప్ప ఏం తినం. దుంపలు కూడా ఉడకబెట్టుకు తింటారంటే పచ్చివి తింటారు వాళ్ళు. ఆ దుంపలు పచ్చివి అలా కోసి తింటారట పాపం. అది కూడా రోజుకు ఒక్క దుంప, ఒక్క పండు కంటే ఎక్కువ తినరు వాళ్ళు. ఆ కాస్తతో బతికారు వాళ్ళు. ఇంకొకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు నేను పురాణం చెప్పాలంటే ఈ హాల్లో ఉన్న వాళ్ళకి మైకు లేకపోతే వినపడదు, సౌండ్ బాక్స్ లేకపోతే వినపడదు, బయటవాడికి వినపడదు. అలాగే ఇదేదో లైవ్ ఇస్తారు, యూట్యూబ్ లేవు, అందులో వాళ్ళకి వినపడాలంటే ఇక్కడ కాలర్ మైక్ పెట్టాలి. మళ్ళీ ఎంత స్కాలర్ అయినా ఈ కాలర్ మైక్ లేకపోతే అవతల వాళ్ళకి వినపడడం లేదు. కానీ నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు ఉన్నారు. ఒకళ్ళ ఇతర 88,000 మంది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 12 మైళ్ళ దూరంలో కూర్చున్నారు వాళ్ళు. కాస్త కోస్త దూరంలో ఉంటారు. 88,000 మంది కూర్చోవాలంటే ఆలోచించండి. గట్టిగా ఒక హాల్లో 100 మంది కంటే ఎక్కువ పట్టడం లేదు. ఓ 1000 మంది వస్తే ఈ స్థలం సరిపోదు. అటువంటిది 88,000 మంది ఋషులు నైమిషారణ్యంలో పురాణం విన్నారు. ఇంతమందికి ఆనాడు ఏమైకుంది? ఏమన్నా చెట్లకి బాక్సులు పెట్టారా, స్పీకర్ బాక్సులు వినపడడానికి? మైకులు ఉన్నాయా? కరెంటు ఉందా? అడవిలో చెట్టు కింద కూర్చుని ఆయన పురాణం చెబుతూ ఉంటే మొత్తం 12 మైళ్ళ దూరంలో, చుట్టుపక్కల ఏ వైపు చూసినా 12 మైళ్ళ దూరంలో చెట్టుకొకడు పుట్టకొకడుగా కూర్చున్న 88,000 మంది కళ్ళు మూసుకుని వినగలిగారట. ఎలా విన్నారంటారు? మనస్సుతో విన్నారట. ఈ భౌతికమైన చెవులతో కాదు వాళ్ళు విన్నది. ఈయన చెబుతూ ఉంటే వాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళగానే చెప్పింది చెప్పినట్టు వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయింది. అది మహామహిమ అన్నారు దాన్ని. అందుకని అలాంటి శక్తి ఉన్నవాళ్ళు వినగలుగుతారు. కానీ కలియుగంలో మనకు ఆ శక్తి లేదు. కాబట్టి మనకి ఇన్ని యంత్రములు కావాల్సి వస్తున్నాయి. పోనీ ఈ ధ్యానంతో వింటున్న వాళ్ళకి శరీర బలం ఉందా? శరీరం చూస్తే దుర్బలం, చక్కగా బక్క చిక్కని శరీరం అట. ఇంద్రియాల పటుత్వం మల్లాగా ఉందా? లేదు. కానీ తపశ్శక్తి వల్ల ఒక్క దుంప తిన్నా వాళ్ళ తపశ్శక్తి వల్ల ఎవ్వరికీ రొంప లేదు, దగ్గు లేదు, ఆయాసం లేదు, కరోనా వంటి రోగాలు లేవు. హాయిగా చెట్ల కింద కూర్చుని సుఖంగా పురాణం విన్నారు. 1000 సంవత్సరాలు జీవించారు. అందుకే శరీర శక్తి కంటే తపశ్శక్తి గొప్పదన్నారు. మీరు ఆలోచించండి. వాళ్ళు చెట్ల కిందే తపస్సు చేశారు. వర్షం పడినా చెట్టు కింద ఉన్నారు, ఎండ కాసినా చెట్టు కింద ఉన్నారు, మంచు కురిసినా చెట్టు కిందే ఉన్నారు. పురాణం చెప్పి ఆయన వర్షం వస్తుందని ఆపలేదు. ఉదాహరణకి భాగవతాన్ని చెప్పాడండి ఆయన సప్తాహ దీక్షతోటి. 7 రోజుల్లో వర్షం పడితే మాత్రం ఆపాడు ఆయన. ఎండ కాస్తే ఆపాడు, ఆపలేదు. అంటే వాళ్ళని వర్షము, ఎండ, చలి ఇవి ఏమాత్రం కదిలించలేకపోయాయి. ఇది ఎంత శక్తి అంటారు? ఒకసారి ఆలోచించండి. ఎలా వచ్చింది ఆ శక్తి? కఠోర దీక్ష వల్ల, పురాణముల మీద నమ్మకం వల్ల, భగవంతుని మీద అపార విశ్వాసం వల్ల వాళ్ళకి ఆ శక్తి ఏర్పడింది. అంతటి విశ్వాసం ఇవాళ మన దగ్గర లేదు. కాబట్టి గట్టిగా చలికి తట్టుకోలేం, వానకి తట్టుకోలేం, ఎండకి తట్టుకోలేకపోతున్నాం. ఒరే మీ వెంట నేను ఉండి రక్షిస్తాను రా అన్నా సరే, గురువుగారు మీరు నన్ను వదిలేస్తారే మరి బెంగ అని శిష్యులకు అనిపిస్తోందంటే వీళ్ళలో గురువు మీద ఉండవలసినంత భక్తి ఉందా లేదా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి మనకి నైమిషారణ్యంలో ఋషులకున్నంత నమ్మకం ఉండాలి. నైమిషారణ్యంలో ఋషులకి భగవంతుని మీద, గురువు మీద ఎంత విశ్వాసం ఉన్నదో అంత విశ్వాసం ఉంటే మీ వెంట గురుడుంటాడు, హరుడుంటాడు, ఇక మీకు తిరుగుండదన్నమాట. అందువల్ల ఆనాటి ఆ మహానుభావులు చెట్ల కింద కూర్చుని ఈ గణేశ తత్వం చెప్పమని అడిగితే
సూతుడు అప్పుడు వాళ్ళందరికీ చెప్పాడు. అత్యంత ప్రాచీన కాలంలో జరిగిన కథ ఇది, వినండి. గణేశుని గురించి మీరు అడిగారు. ఆయన గురించి చెప్పడం నా వల్లే కాదు, అసలు ఆయన వల్ల కూడా కాదు. గణేశ్వరుణ్ణి స్వయంగా పిలిచి ఈ ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి, విఘ్నేశ్వర నీ పురాణం నువ్వే చెప్పు అంటే, నా తత్వం నేను కూడా చెప్పలేను, అంత గొప్పది నా తత్వం అన్నట్ట. తన గురించి తాను కూడా చెప్పుకోలేడంటే అర్థం ఏంటక్కడ? గణేశ్వరుడి తత్వం అనంతం, ఆయన మహిమ ఇంతింతని వర్ణించడానికి వీలు కానంత మహిమ. అటువంటి తత్వాన్ని ఈ ప్రాంగణంలోనే చెప్పమని చాలా కాలం క్రితం నుంచి మీ గుళ్ళోనే మన పీఠంలోనే ఈ పురాణాలు జరగాలి అని కోడే జగదీష్ గారు చాలాసార్లు అడిగారు. పోన్లే ఆయనకు ఆ కోరిక పుట్టింది కదా అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత మళ్ళీ ఏమండి ఈ గణేశ పురాణాన్ని మన పీఠంలోనే చెప్పించాలని సునీత గారిని ఒక ఆవిడ కోరుతున్నారండి అని మళ్ళీ సూరిబాబు గారు అదే మాట అన్నారు. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే భగవంతుడు ఏకకాలంలో పురాణములన్నీ ఈ ప్రాంగణంలో జరగాలని జగదీష్ గారి ద్వారా చెప్పించి మళ్ళీ బలపరచడానికి సూరిబాబు గారి ద్వారా చెప్పించారు. వాళ్ళంతా అనుకోవడమే కాకుండా మన వత్తిపర్తి సత్సంగంలో ఉన్న అశేష భక్తులు, అంటే ఈ వెబ్సైట్ మొదలైనటువంటి వాటిని నిర్వహిస్తూ వెబ్సైట్ విషయంలో ఏమాత్రం తగాదా పడకుండా ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహానుభావులు కొందరున్నారు. అసలు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళల్లో వాళ్ళు పొరపాటున ఏనాడు తగాదా పడరు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అనమాట. ఇంత మంచివాళ్ళు ఉంటారా? జీవితంలో ఒక్కసారి కూడా పేచీ పడకుండా సత్సంగా నడపడం అంటే ఎంత కష్టం. అలా నడుపుతున్న ఈ పుణ్యాత్ములు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ పురాణం ఇక్కడే నిర్వహించండి అని కోరారు. వాళ్ళందరికీ పదే పదే కృతజ్ఞతలు. వాదోపవాదములు లేకుండా దాదాపు 5,000 మంది సభ్యులు ఈ సత్సంగాన్ని నడుపుతున్నారట. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ప్రధానంగా గురువు గారికి సేవ చేస్తున్న సభ్యులు ఒక 5,000 మంది ఉన్నారని అశోక్ ద్వారా విన్నాను. అశోక్ ఉన్నాడు, హరినాథ్ ఉన్నాడు, సూరిబాబు గారు ప్రధాన పాత్ర వహిస్తున్నారు, జగదీష్ గారు వీళ్ళందరికీ నాయకుడిగా ఉన్నారు, విశ్వనాథ్ ఉన్నాడు, తర్వాత దుబాయ్లోని పవన్ ఉన్నాడు, జితేంద్రుడు ఉన్నాడు, జ్యోతి, కృష్ణపద్మ, అనువుల వెంకటరమణ గారు, రమేష్ ఇత్యాది మహానుభావులు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇంత ఐకమత్యంతో ఎలా ఉండగలుగుతున్నారు? ఇంట్లోనే భార్యాభర్తలనాక అంతో ఎంతో కీచులాట వస్తాయి, అటువంటిది ఏ కీచులాట లేకుండా ఎలా ఉండగలుగుతున్నారంటే బహుశా వాళ్ళకున్న గురుభక్తి అన్నమాట. కాబట్టి వారి గురుభక్తి వర్ధిల్లుగాక. చెప్పండి, బలం గురోహో ప్రవర్ధతాం, బలం గురోహ్ ప్రవర్ధతాం, బలం గురోహ్ ప్రవర్ధతాం. ఇంకా ఈ పురాణంలోకి వెళ్ళే ముందు మరొక విషయం కూడా చెప్పాలి. ఐకమత్యం ఈ శిష్యులందరి మధ్యలో ఉండడం ఒకే అదృష్టం అయితే, వాళ్ళ ఇళ్లలో భార్యాభర్తల మధ్యలో కూడా అంత ఐకమత్యం అంటే నాకు ఇది ఎలా కుదురుతుందో ఇప్పటికీ అర్థం కాదు. ఎప్పుడూ ఒకప్పుడు కీచులు అడుకోకుండా ఎవరిని ఉంటారా? ఆఖరికి విష్ణుమూర్తి కూడా ఒకప్పుడు లక్ష్మీదేవిని విడిచిపెట్టవలసి వచ్చింది. లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోయింది. సరస్వతీదేవికి కోపం వచ్చేసారి బ్రహ్మని విడిచిపెట్టింది. సతీదేవి శివుడు చెప్పినా వినిపించుకోకుండా పుట్టింటికి వెళ్ళి శరీరమే విడిచిపెట్టింది. కానీ మన సత్సంగ సభ్యులు ఉన్నారే, అసలు ఎంత ఐకమత్యంతో ఉంటున్నారు. అందులో ఇంక ఐకమత్యంలో ఒక్కనాడు కూడా భార్యని తిట్టని పరమ ఐకమత్య దంపతులు ఎవరైనా ఉన్నారంటే పార్థసారథి గారు, విశాలక్ష్మి గారు అనమాట. అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ తిట్టుకోలేదట. అదొక అదృష్టం. ఇంకా అలాగే మన సత్సంగ సభ్యులు అందరూ అటువంటి వాళ్ళే. భార్యాభర్తలు చాలా ఐకమత్యంతో ఉంటూ ఉంటారని విన్నాను. అలాగే అనకపోతే రేపొద్దున మళ్ళీ పురాణానికి రారు. అందువల్ల భార్యాభర్తల ఐకమత్యం కూడా ఇలా ఉండడం మరీ అదృష్టం. భగవంతుడి దేవులు అలాగే ఐకమత్యంతో వర్తిల్లుదురుగాక. అందులో భార్యకి నమస్కరించి పూజించకుండా బయటికి వెళ్ళనటువంటి వాళ్ళు కొందరు ఉన్నారని విన్నాను అనమాట. మా సత్యనారాయణ గారు ధర్మశాస్త్రాన్ని ఆపోసన పెట్టారు. అందుకని అప్పుడప్పుడు లక్ష్మీ స్వరూపుడిగా భార్యకు నమస్కరిస్తూ ఉంటారు. అలాగే ఇందులో ఇంకా ఎవరేమంటే సరే రామచంద్రమూర్తి గారిది చెప్పకలేని రామచంద్రుడే. అప్పుడప్పుడైనా ఆవిడ అని కన్నెర చేస్తూనే ఆయన పాపం అసలు ఆయనకి ఎరుపు లేదు తెలుపు లేదు. ఇంకా మా విశ్వనాథుడిని భార్యను అంత ప్రేమించేటటువంటి వాడు ఈ ప్రపంచంలో విశ్వనాథుడి తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది అనమాట. విశ్వనాథుడు, ఆ తర్వాత అన్నపూర్ణాదేవి, శ్రీకరి అనమాట. ఇలా వీళ్ళందరూ ఐకమత్యంతో వర్ధిల్లాలని మనం మరొక్కసారి మంగళాశాసనం చేస్తున్నాం. నేను దంపతులందరూ ఐకమత్యంతో ఉండాలని మంగళాశాసనం చేయగానే ఏం చేయాలి? తథాస్తు అనాలి. దంపతులందరూ ఐకమత్యంతో వర్ధిల్లుదురుగాక. ఎందుకంటే లోకానికి ఎప్పుడూ శ్రేయస్సు కోరుకోవాలి కనుక మనం ఇంతమంది కోరికతో ఈ గణేశ పురాణం ఇక్కడ సాగుతున్నది. ఆనాడు నైమిశారణ్యంలో సూత మహర్షి 88,000 మంది ఋషులకి చెబితే అసంఖ్యాక భక్తులకి
ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ ఈ అభినవ శుకుడు గణేశ పురాణాన్ని అందిస్తున్నాడు. గణేశ్వరుడు కూడా వర్ణించడానికి వీలు కానంత మహిమదనమాట. గణేశస్య స్వరూపంచ వక్తుం కేనాపి న శక్యతే తథాప్యుపాసనాసక్తై నిర్గుణం తన్నిరూప్యతే. గణేశ్వరుని స్వరూపం ఇటువంటిది అని ఎవ్వడి వల్ల కాదు వర్ణించడం. ఒక వ్యక్తిని తీసుకొచ్చి గణపతి అంటే ఇంతే ఆయన మహిమ, ఇలాగే ఉంటాడు అని చెప్పమంటే చెప్పలేనంటాట. ఎందుకంటే ఆయన తత్వం ఇంతింతని వర్ణించడానికి వీలు కానంత గొప్ప తత్వం అది, అనంత తత్వం అది, మహామహిమ అయినది. అందువల్ల మహానుభావులైన వాళ్ళు అయ్యా గణపతిని వర్ణించడం మా వల్ల కాదండి అంటారట. ఆయన నిర్గుణుడు సగుణుడు, అంతటా వ్యాపించిన మహాశక్తి కలిగిన వాడు. అప్పుడప్పుడు మన కోసం ఇలా గజముఖుడిగా కనపడతాడు. ఆయన దివ్య శక్తిని క్లుప్తంగా చెబుతున్నారు వినండి. ఓంకారము అని ఈ సృష్టిలో ఒక నాదం ఉన్నది. ఆ ప్రణవమే సమస్తానికి మూల కారణం. ప్రణవమునకు విఘ్నేశ్వరుడికి తేడా లేదు. అందుకే ఆయన తన తొండం ప్రణవం అని నిరూపించాడు. ఓంకారమే ఆయనకి తొండం. అందుకే వక్రతొండం ఇలా పైకెత్తి చూడండి ఒకసారి. ఆయన తొండం ఇలా పైకెత్తి చూస్తే అది ఓంకారంలాగా అనిపిస్తుంది. ఓంకార రూపీ భగవాన్ యో వేదాదౌ ప్రతిష్ఠిత. వేదముల ఆదిలో ఓంకారమే గణపతి అని నిరూపించబడింది. కాబట్టి ఓంకారమునకు గణపతికి తేడా లేదు. ఓం అని రోజు ఒక్క అక్షరాన్ని ఉచ్చరిస్తే మనం గణపతిని తలుచుకున్నట్టే, గణపతిని పూజించినట్టే. హృదయంలో నిరంతరం ఈ ఓంకారాన్ని జపించని ముని ఉన్నాడా? మునులంటే హృదయంలో రోజు ఓం అని జపిస్తారు. ఓమిత్యేకాక్షరో మంత్ర. ఓం అనే ఒక ఏకాక్షర మంత్రం ఉన్నది. దానిని నిరంతరం హృదయంలో జపించండి. మీరు జపించినా జపించకపోయినా మునులు జపిస్తూనే ఉంటారు. అలా మునులు జపించే ఆ ఓంకారమే గణపతి రూపంలో మనకి దర్శనం ఇస్తున్నది. ఈ గణపతిని బ్రహ్మ, విష్ణువు, శివుడు కూడా భక్తితో పూజిస్తూ ఉంటారు. గణేశ్వరుణ్ణి వాళ్ళ సోదరుడు మయూర వాహనం మీద తిరిగే సుబ్రహ్మణ్య స్వామి కూడా పూజించాడు. ఒకానొకప్పటి మాట, సౌరాష్ట్ర దేశాన్ని సోమకాంతుడు అని పేరు కలిగిన ఒక మహారాజు గారు పరిపాలించేవాడు. సౌరాష్ట్రము అంటే గుజరాత్తులో ఉంది. ఇప్పుడు గుజరాత్తులో ప్రభాస క్షేత్రం పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న మహావిశాలమైన సామ్రాజ్యం సౌరాష్ట్రం అని పిలువబడేది. రేపు అక్టోబర్లో అక్కడికి వెళుతున్నాం. ద్వారకలో భాగవత సప్తాహం చేసిన వాళ్ళంతా సౌరాష్ట్ర సోమనాథలింగాన్ని కూడా చూస్తారు. ఈ ద్వారక, ఈ సౌరాష్ట్రం ఇదంతా కూడా సౌరాష్ట్ర ప్రాంగణమే అనుకోండి. అదంతా కూడా మొత్తం మీద గుజరాత్ని పూర్వం సౌరాష్ట్రం అనేవారు. ఈ సౌరాష్ట్రాల్లో సోమనాథ జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం అనే 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. కాబట్టి అది మహామహిమ కలిగిన భూమి, పురాణ భూమి, దేవభూమి, దివ్యభూమి. ఏమంటే ఎంత గొప్ప భూమి కాకపోతే శివుడు ఒక పక్కన సోమనాథుడిగా, మరొక పక్కన నాగేశ్వరుడిగా 2 జ్యోతిర్లింగములుగా సౌరాష్ట్రంలో కొలువై ఉంటాడు. ఆలోచించండి. ఆ ప్రాంతం చాలా గొప్పది కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఆయన. పోని శివుడు మాత్రమే వెళ్ళాడా? హరుడితో పాటు హరి కూడా అక్కడికే చేరాడు. ద్వారక అనే ఒక నగర నిర్మాణం చేసి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ప్రాంతాన్ని కొంతకాలం పరిపాలించాడు. అంటే ఇటు హరికి అటు హరునకు, ఈ ఇద్దరికీ, హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమైన దివ్యస్థలం అది. అటువంటి దివ్యస్థలాన్ని సోమకాంతుడు అని ఒక మహారాజు పరిపాలించాడు. చాలా కాలం పరిపాలించాడు. సౌరాష్ట్రే దేవనగరే సోమకాంతో భవన్ నృపః వేదశాస్త్రార్థతత్వజ్ఞః ధర్మశాస్త్రార్థతత్పరః. ఈ మహారాజు ధర్మశాస్త్రాలు చదువుకున్నవాడు. వేదములు చదవడమే కాదు, వేదాలకు అర్థం కూడా తెలుసుకున్నాడు. కొంతమంది శాస్త్రాలు చదువుతారు కానీ అర్థం తెలియదు పాపం. ఇప్పటికి కూడా వాడు చదివిన సూత్రానికి వాడికి అర్థం తెలియదు. లొడలొడ పద్యాలు చదువుతారు కానీ ఆ పద్యానికి అర్థం అడిగితే ఎంతమంది చెప్పగలుగుతారు?
ఉదాహరణకి ఆ మధ్యన ఒక ఆయన శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి. ప్రసన్నవదనం అంటే ఏమిటి అని అడిగితే ఆయన ప్రసన్నంగా ఉంటాడండి అన్నాడు. ప్రసన్నవదనుడు అంటే కేవలం ఏదో సంతోషంగా ఉండేవాడని కాదు. ముఖం సంతోషంగా ఉంటే వాడిని ఎలాగో ప్రసన్నవదనుడు అంటాం. ప్రసన్న శబ్దం వేదములో గజమునకు వాడతాం. ప్రసన్నవదనుడు అంటే ఏనుగు ముఖం కలిగిన వాడని ఒక అర్థం. ప్రసన్న శబ్దములకు ఇంకో అర్థం ఏంటో తెలిసిన గూఢార్థములు తెలుసుకొనుట అని అర్థం. ప్రసన్నవదనుడు అనగా గూఢమైన అర్థములను తన ముఖముతో చెప్పగలడు. పై పై అర్థం కాదు, అర్థం లోతుగా చెప్పగలిగిన వాడిని కూడా ప్రసన్నవదనుడు అంటారు. ఇలాంటి ఎన్నో నిగూఢములైన శబ్దాలకు అర్థాలు ఉన్నాయి. ఇవి తెలియడం అంత తేలిక కాదు. కాబట్టి శాస్త్రం చదవడం ఒక ఎత్తు, ఈ శాస్త్రముల అర్థమును భాషించడం ఒక ఎత్తు. వేదము, శాస్త్రములు, పురాణములు చదువుకుని వాటిని పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఇతరులకి చెప్పే మహానుభావుట సోమకాంతుడంటే. అందుకే ఆయన్ని వేద శాస్త్ర అర్థ తత్వజ్ఞ అన్నారు. తత్వమును జ్ఞ ఎరిగినవాడు. ధర్మశాస్త్రముల ఎడల తత్పరుడు. కొంతమంది ధర్మశాస్త్రాలు చదువుతారు కానీ ఇతరులకే చెబుతారు, వాడు ఆచరించడు. ప్రొద్దుటే లెమ్ము, వీడు మాత్రం 8 దాకా లేవడు. 8 తలుపులు తీరు, అదొక కర్మ కొంతమందికి. నాయన సూర్యోదయ సమయమును అర్ఘ్యమియ్యి అని పక్కవాడికి చెబుతాడు. వీడి జీవితంలో ఎప్పుడు సూర్యోదయానికి అర్ఘ్యం ఇవ్వడు. విభూతి పెట్టుకో అని ఇతరులకు చెబుతాడు, వాడు పెట్టుకోడు. వెనకడికి ఒక ఆయన ఉండేవాళ్ళు అండి, హరికథ చెప్పాడు ఇలా స్టేజీ మీద. టింగ్ 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 అని చిడతలు వాయిస్తూ అద్భుతంగా హరికథ చెప్పి శనివారం నాడు ఉల్లిపాయ తినకూడదు అన్నాడు. ఆ రోజు శనివారం. ఇది వాళ్ళ ఆవిడ వింది ఎదురుగుండా కూర్చొని. విని పరుగుని ఇంటికి వెళ్ళింది. వెళ్ళగానే శనివారం పూట ఆయనకి టిఫిన్ చేసింది. పెసరట్లో ఉల్లిపాయ వేయలేదు. ఈయన పురాణం పూర్తి చేసుకుని హరికథ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి ఏది వాళ్ళ టిఫిన్ అన్నట్ట. ఈవిడ పెసరట్టు తెచ్చింది. ఏమిటే నీ మొహం తగలయ్యా, ఇందులో ఉల్లిపాయేది అన్నాడు. ఇందాకే మీరే కదండి హరికథలో శనివారం ఉల్లిపాయ తినద్దన్నారు, అందుకే మానేశానండి. అది తీసేయి నీ బుర్రలోంచి. అది వినేవాళ్ళకి, మన కోసం కాదు. వేసేయి ఉల్లిపాయ వల్లిపాయ అన్నట్ట. ఎక్కువ మంది లక్షణం ఇదే. ఇతరులకు చెబుతారు, ఆచరించరు. ఆచరించకపోతే ఏమిటి ఉపయోగం? అందులో భగవంతుడు ఉన్నాడు ఆ శివలింగంలో అని చెప్పి ఆ శివలింగానికి నేను నమస్కరించకపోతే, దానికి నేను అభిషేకం చేయకపోతే, నాకు ఆ నమ్మకం లేకపోతే ఇంకా ఆ శివలింగం యొక్క విలువే ఉంటుంది. చెప్పే ముందు తాను నమ్మకంతో ఉండాలి, భక్తితో పూజించాలి. ఇప్పటికి కూడా నాకు మా అమ్మవారిలో అమ్మవారే కనపడుతుంది. నేను ఎప్పుడు అది విగ్రహం అనుకోలేదు. అది విగ్రహం అనుకుంటే మన పనులు ఎందుకు అవుతాయి? భగవంతుడు ఆ రూపంలో కొలువయ్యాడు. ఒక్కసారి నమస్కరించినంత మాత్రం చేత అమ్మవారు నేను ఏదడిగితే చేసి పెడుతుంది తెలిసిన మాట్లాడుతుంది మా అమ్మవారు. ఇప్పుడు ఎదురుగుండా అంత పెద్ద 7 అడుగుల శివలింగ రూపంలో కనపడుతున్నాడే సత్యధర్మేశ్వరుడు. ఆయన కేవలం పాషాణం కస్సమా, కదులుతున్న స్వామివారు, మాట్లాడుతున్నటువంటి స్వామివారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తలలా ఆయనకి తగిలించి స్వామి నన్ను అనుగ్రహించు అంటే అనుగ్రహిస్తాడు. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం, అందుకే ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. భగవంతుడు విగ్రహ రూపంలో మనకు ఎదురుగుండా ఉంటాడు, కానీ అది కేవల విగ్రహం కాదు, నిజమైన విగ్రహం. ఆయనకి అదొక మూర్తి. అది మూర్తిమంతమని మనం గ్రహించాలి. ఈ భావన లేకపోతే ఉపయోగం లేదు. అందులోంచి ఆ భగవంతుడు మనకి దర్శనమివ్వడు. ఎప్పుడైతే మనకి ఆయన మీద అంత కఠోర విశ్వాసం వస్తుందో, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడిగితే అది ఇవ్వకుండా ఉంటాడా? సంతానవి అంటే ఇస్తాడు, ధనవి అంటే ఇస్తాడు, ఆనందవి అంటే ఇస్తాడు, ఏదిమ్మంటే ఇది ఇస్తాడు. అందువల్ల ఎప్పుడూ కూడా మనకి ధర్మశాస్త్రములు చదవడం కాకుండా దాని మీద తత్పరత ఉండాలి, వాటిని ఆచరణలో పెట్టే లక్షణం ఉండాలి. ఇవన్నీ సోమకాంతుడిలో ఉన్నాయి. ఇంకా అదృష్టం ఏంటో తెలుసా? చదువుకున్నవాడికి బలం ఉండకపోవచ్చు, బలముంటే గుణం ఉండకపోవచ్చు. ఈ దగ్గర రాజుగారి దగ్గర అన్నీ ఉన్నాయండో. విద్యలు ఎరిగినవాడు, మహాబలవంతుడు, ఏనుగులతో యుద్ధం చేసి పీనుగుల్ని చేసేవాడు ఆయన. ఏనుగు తొండం పుచ్చుకుని గిరగిరా తిప్పి అలా పైకి విసిరేసేవాడు ఆయన. ఏనుగుని పైకి విసరడంటే మాటలా? ఒకసారి మీరు ఎవరినో వెళ్ళి ఏనుగు దగ్గర నిలబడండి, తొండం పుచ్చుకొని పైకి లేపండి, ఆ తర్వాత అది మిమ్మల్ని పైకి లేపుతుంది. తొండం పుచ్చుకొని పైకి విసిరిందంటే కొబ్బరి కొండల్లో పైకి వెళ్ళి కింద పడి ఢామని పగులుతాడు. కానీ ఈయన అలా కాదు, ఒకేసారి ఏనుగులతో యుద్ధం చేసి వాటిని విసిరవతల పారేసి అంత బలం కలిగిన వాడు. ఇక ఆయన దగ్గర వాహనాలు ఎన్నున్నాయి.
దశనాగసహస్రాణి హయానాం ద్విగుణాని చ రథినాం షట్సహస్రాణి ప్రయాంతమనుయాంతి చ. 10,000 ఏనుగులు ఉన్నాయట ఆయన దగ్గర. ఏకంగా మహారాజుల దగ్గర 10,000 ఏనుగుల్ని పోషించే శక్తి ఉందంటే ఆయన మహాత్ముడు. ఇంకా ఆయన గుర్రాలు 20,000 గుర్రాలు ఉన్నాయి. ద్విగుణాని హయానం అంటే ఇందాక 10,000 అని చెప్పాం కదా, దానికి రెట్టింపు 20,000. ఇక రథినాం షట్ సహస్రాణి 6,000 మంది రథ యోధులు ఉండేవారు. అంటే 6,000 రథాలు ఉన్నాయి ఆయన దగ్గర. వాటి మీద ఎక్కి ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు ఆయన వెంట వచ్చేవారట. ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట, ఆయన ఎక్కడికైనా వెళ్ళాడంటే 10,000 ఏనుగులు ఉండాలి, 20,000 గుర్రాలు ఉండాలి, 6,000 మంది రథంలో కూర్చున్న యోధులు ఉండాలి. ఇంక ఇది కాకుండా రాజ్యరక్షణకి ఎంతమంది ఉన్నారు, వీటికి 20 రెట్లు రాజ్యాన్ని రక్షించే యోధులు ఉండేవారు. అనగా 10,000 × 20 అన్ని ఏనుగులు ఉన్నాయట. ఇందాక చెప్పాను 20,000 గుర్రాలని, దానికి 20 రెట్లు 20 × 20,000 దాదాపు 4 లక్షల గుర్రాలు ఆయన సామ్రాజ్యాన్ని రక్షించడానికి ఉండేవి. ఈ రథినాం షట్సహస్రాన్ని 6,000 × 20 6,20 120 అంటే 1,20,000 మంది రధికులు ఆయన సామ్రాజ్య రక్షణ కోసం ఉండేవారు. ఇంత మహాసైన్యం ఉన్న ఆయనకి ఖజానా ఎంత ఉంది? కుబేరుడికి ఈయనకి తేడా ఏంటంటే కుబేరుడి దగ్గర 9 నిధులు ఉన్నాయంటే ఈయన దగ్గర 7 నిధులు ఉన్నాయట. అంతే, 2 నిధులు తేడా ఈయనకి ఆయనకి. అంత ఐశ్వర్యం కూడా ఉన్నది. ఆయన పిలిస్తే సకల దేవతలు ప్రత్యక్షమయ్యేవారు. ఆయన రాజ్యంలో ఎప్పుడూ దుర్భిక్షం లేదు, సుభిక్షమే తప్ప. సకాలంలో వర్షాలు కురిసే, అకాలంలో వర్షములు కురవలేదు. గోధుమలు, శనగలు, పెసలు, వరి ఇటువంటి ధాన్యములు సమృద్ధిగా ఉండేవట. పొరపాటు ఎప్పుడైనా ఒక ఏడాది పంటలు లేకపోతే ఆయనకి ఏ లోటు ఉండేది కాదు. ఎందుకంటే 10 ఏళ్లకు కావలసిన పంట రెడీగా ఉండేది. ఎప్పుడు ధాన్యం పాతర వేస్తే ఆ పాత్రలో ఉన్న ధాన్యం ఎంతకాలమైనా నిలవ ఉంటుంది. బియ్యం అయిపోతే మాత్రం పురుగులు పట్టేస్తాయి. అందుకని ఏం చేయాలి, ఎప్పుడునూ ధాన్యం కింద పూర్వం భూమిలో పాతి పెట్టేవారు, లేదా పురులు కట్టేవారు. చూసారా, దాన్ని అలికేసేవారు. అలికేస్తే లోపల ఉన్న బియ్యం పాడవు ఆ ధాన్యం. అలాగే ఏ ధాన్యమైనా ముడి ధాన్యం అయితే నిలవ ఉంటాయి. అలా నిలవ ఉండే ధాన్యం అక్కడ ఉండేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బుర్ర తక్కువవాడు కుంకుడుకాయలు కొట్టేసి పెట్టేస్తారు. కుంకుడుకాయలు కొట్టేసి పెట్టేస్తే మొత్తం పుచ్చాడతాయి. కొట్టకుండా ఉన్న కుంకుడుకాయలు అయితే 10 ఏళ్ళైనా ఏమవ్వవు. కుంకుడుకాయలు కొట్టి పెడితే ఏమవుతాయి, పుచ్చు పడతాయి. అదే కుంకుడుకాయ కింద మీరు నిలవ పెడితే 5-6 ఏళ్ల తర్వాత కూడా కుంకుడుకాయలు మనకు వరకు వస్తాయి అన్నమాట. ఏదైనా అంతే, అన్నం వండి ఆ పక్కన పెడితే కుళ్ళిపోతుంది. అదే ధాన్యం కింద ఉంచితే ఓ 10 ఏళ్ళకి నిలవ ఉంటుంది అది. అందుకని నిలవ కూడా ఉంచేవట అన్ని ధాన్యాలు, కుంకుడుకాయలు, గంధాలు మొదలైనవి. ఇంకా ఆయన దగ్గర నిప్పులతో యుద్ధం చేసేవాళ్ళు ఉండేవారు. శత్రువులు వస్తే ఆగ్నేయాస్త్రములు, నిప్పులు, బాంబులు వర్షం కురిపించినట్టుగా నిప్పులతో వర్షం కురిపించి శత్రువులు చీల్చి చెండాడేవాళ్ళు ఉండేవారు. అగ్నిశస్త్రధరాహ, అగ్నిశస్త్రములను ధరించే నిపుణులు ఉండేవారటండి. బాణాలకి ఏం చేసేవారంటే మంచి గుడ్డలు కట్టేవారు. ఆ గుడ్డలు నూనెలో నానబెట్టేసేవారు. అప్పుడు ఏమవుతుందన్నమాట, అది నూనెతో నానబెట్టబడిన ఆ గుడ్డలు రెడీగా ఉండే వెలగడానికి. దాని మీద కాస్త కర్పూరం వేసేవారు. శత్రువులు వచ్చినప్పుడు నిప్పులో దాన్ని వెలిగించి క్ష్ అని వేశారా, ఇది వెళ్ళి నిప్పులు వర్షం కురిపించి అవతల వాడిని చీల్చి అంటాడేది. అదనమాట అగ్నిశస్త్రములు అంటే. అవి కాక ఫిరంగులు సామాగ్రి కూడా ఉండేదట, ఫిరంగి గుళ్ళు కూడా ఉండేవి. వాటితో ఎప్పుడైనా అవసరం పడితే శత్రువులని కాల్చి బూడిద చేసేవారు. ఇంకా కోదండధారుణుల సంగతి చెప్పక్కర్లా. ఆయన దగ్గర ధనుర్విద్యా నిపుణులు అసంఖ్యాకంగా ఉండేవారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే శిరస్సు మీద బాదం పప్పు పెడితే కూడా దాన్ని ఛేదించేవారటండి. అసలు నెత్తి మీద బాణం వేశారంటే హడిలిపోతాం మనం. మీ నెత్తి మీద ఒక యాపిల్ పండు పెట్టి నేను బాణం వేస్తాను, ఆ యాపిల్ కొడతానంటే, గురువుగారు కావాలంటే నా ఆస్తి మీకు రాసిస్తానండి, మా ఇల్లు రాసిచ్చేస్తానండి, నా నెత్తి మీద ఉన్న యాపిల్ పండు మీద మాత్రం తొందరపడి బాణం వేయకండి, ఇంకా నాకు కొంతకాలం బతకాలం ఉందండి అంటారు. కానీ ఆస్తి ఎక్కడ రాసిస్తారు? గొలుసు ఇస్తానని నా చిన్నప్పుడు చెప్పింది ఒక ఆవిడ. మరి ఎప్పుడు గొలుసు లేదు, పులుసు లేదు.
కాబట్టి కబుర్లు అనుకోండి పక్కన పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే నేను మనకి ప్రాణం అంటే అంత తీపి. నిజంగా ఆలోచించండి. మీరు ఎత్తుమీద యాపిల్ పండు పెట్టి నేను నిజంగా మంచి స్కిల్డ్ పర్సన్ అండి, బాణంతో యాపిల్ ఛేదిస్తానంటే మళ్ళీ పురాణం వినడానికి సత్యనారాయణ గారు వస్తారని అడగండి. అటువంటిది నెత్తి మీద బాదం పప్పు పెట్టి, ఆ బాదం పప్పు ఈ జుట్టులో కనపడుతుంది అసలు. పోనీ నెత్తంతా నున్నగా అయిపోయినటువంటి వాడు ఎవడన్నా అయితే అది వేరే విషయం. కాస్త జుట్టు ఆ మాత్రం జుట్టు ఉండి అందున నల్లగా నిగనిగలాడుతున్న జుట్టు ఉన్నటువంటి వాడి నెత్తి మీద కనుక బాదం పప్పు పెడితే ఈ బాదం పప్పు ఏం కనపడుతుంది అసలు? నేను బాణంతో దాన్ని కొడతానంటే అస్సలు మళ్ళీ ఒక్కడ కనపడ్డి హాల్లో. కానీ అక్కడ కోదండ నిపుణులు ఉండేవారంట, బాణ విద్యలో నైపుణ్యం కలిగిన వాళ్ళు రాజుగారి దగ్గర. వాళ్ళు ఒత్తుగా ఉన్న జుట్టులో ఒక బాదం పప్పు పెడితే ఆ బాదం పప్పును కూడా ఛేదించేవారట. మళ్ళీ తల వెంట్రుకు కూడా తెగేది కాదట, పప్పు మాత్రమే తెగేదిట. ఎంత నైపుణ్యం ఉండదు! అటువంటి నిపుణులు ఉన్నారు ఆయన దగ్గర. ఇంకా మహాత్ముడు బుద్ధ్యా బృహస్పతిం జిగ్వే సంపదా ధనదంజయ క్షమయా పృథివీం జిగ్వే గాంభీర్యేణ మహోదధిం. తన బుద్ధితో బృహస్పతిని కూడా జయించాడు ఆయన. ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించాడు. తెలివితేటలతోటి బృహస్పతిని జయించినవాడు. ఎవరైనా తెలివితేటలతో బృహస్పతితో పోటీ పడగలరు. బృహస్పతితో వాదోపవాదాలు చేస్తే చీల్చి అంటాడేస్తాడు ఆయన. బృహస్పతి ఎక్కడ, పాండిత్యంలో మనం ఎక్కడ? పాండిత్యంలో బృహస్పతిని ఓడించగలిగిన వాడు, తెలివితేటలో బృహస్పతిని జయించంట. ధనంలో కుబేరుణ్ణి జయించినవాడు, అంటే వ్యవహారంలో అంత గొప్ప ధనవంతుడని చెప్పడం అన్నమాట. ఓర్పులో భూమిని జయించాడు. ఓర్పు అంత తేలిక కాదు, రమ్మంటే మనకి 2 మొక్కలు మాట్లాడితే మూడోసారి చర్రం లేచిపోతాం అనమాట. ఏమిటి నువ్వు మాట్లాడేది అంటాడు. ఇళ్లల్లో చూడండి, భార్యామణి ఏమండి ఉప్పు తండి తెస్తానంటాడు. మిరపకాయలు కూడా తండి అలాగే అన్నాడు. ఏమండో ఈ శనగపప్పు ఎన్నిసార్లు చెప్తావు అంటాడు. మూడోసారి అడిగితే ఒళ్ళు మండుతుంది. అలాగే పాపం భర్త గారు కూడా ఎప్పుడన్నా ఏమీ కాస్త కాఫీ ఇవ్వే ఇస్తానండి, కాఫీతో పాటు ఉప్మా కూడా చేయే అలాగేనండి, ఉప్మాలోకి పెసరట్టు కూడా బాగుంటుంది ఏమంటే ఇంకా సరిపోతాయా, గొంతెమ్మ కోరికలు ఇంకేమైనా ఉన్నాయా, పెసరట్టు ఉప్మా కావాలండి బోడి జీతానికి అంటుంది. అలా అనేవాడి గురించిలేండి, అందరి గురించి, మీలాంటి పుణ్యాత్ముల గురించి కాదు. కాబట్టి ఒక 2-3 ముక్కలు మాట్లాడితే ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది, అసహనం వచ్చేస్తుంది, పళ్ళు పటపట కొరికేస్తాం. నన్ను విసిగించగనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ మహానుభావుడైన ఓర్పులు భూమిని మించినవాడు. ఆయనకి కోపం తెప్పించడం ఎవడి వల్ల కాదటండి. ఆయనకి కోపం తెప్పించడానికి ఎంతోమంది ప్రయత్నించారు, కానీ ఆయన కోపం తెచ్చుకోడు. అంత ఓర్పు కలిగిన వాడు శత్రువులు నగరం మీదకి వచ్చారా అప్పుడు మాత్రం అగ్నిహోత్రుడిలో మండి శత్రువులు చీల్చి అంటాడతాడు. మహాత్ముల దగ్గర ఎంత ఓర్పుగా ఉంటాడో శత్రువుల దగ్గర అంత కోపం తెచ్చుకుంటాడు. రాముడు అటువంటి వాడిగా, రాముడికి కోపం రాదు, కానీ కోపం తెచ్చుకున్నాడా యముడు కూడా వణికిపోతాడు. అటువంటి వాడు రాముడు అంటే. కాబట్టి ఈ ప్రపంచంలో రాముడు ఒకడు, ఆ సోమకాంతుడు ఒకడు, నేను, ఇలాంటి వాడు కోపం రమ్మంటే రాదు, వస్తే అంత తేలిగ్గా రాదు, పోదు, రెండు అటువంటివి. ఇంకా గంభీరత్వంలో ఆయన మనస్సులో ఏముందో ఎవరికి తెలియదు. సముద్రుడు లాంటి వాటి ఆయన. సముద్రం అడుగున ఏముందో ఎవరికి తెలుస్తుంది? అందుకే సముద్రుణ్ణి గంభీరుడు అన్నారు. ఆ లోతు ఎవరికీ తెలియదు, ఎంత లోతుందో. ఆయన అగాధమైన ఆ లోతులో ఏమున్నాయో ఎప్పటికీ ఎవరికీ తెలియదు. ఏవో పైపైన కనిపించే చేపలో పీతలో కనపడతాయి, అక్కడక్కడ కెరటాలు కనపడతాయి, కానీ సముద్రం ఆ అడుగున ఏముందో ఎవడైనా కనిపెట్టగలిగాడా? ఎన్ని జలాంతర్గాముల్లో వెళ్ళినా సముద్రుడి యొక్క అమీతుమీ తెలియదు. అలాగే ఆయన మనస్సులో ఏముందో ఎవరికీ తెలియదు. అలాంటి మహానుభావుడు అదృష్టవశాత్తు మంచి మంత్రుల్ని కూడా కలిగి ఉన్నట్ట. ఆయనకి 5గురు మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా మహాత్ములే. వాళ్ళ పేర్లు వరుసగా చెప్పారు. క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సబలుడు, రూపవంతుడు, విద్యాధీసుడు అని 5గురు మంత్రులు ఆయనకి. రూపవాన్ ప్రథమ, మొదటివాడి పేరు రూపవంతుడు. విద్యాధీశస్తథాపరః, రెండోవాడి పేరు విద్యాధీశ్వరుడు. మూడోవాడు క్షేమంకరః. నాలుగోవాడు జ్ఞానగమ్యః. సుబలః పంచమస్మృతః, ఐదోవాడికి సుబలుడు. ఈ 5గురు ఆయన మంత్రులు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రూపవంతుడు, విద్యాధీసుడు, క్షేమంకరుడు,
జ్ఞానగమ్యుడు, సుబలుడు అని ఈ సోమకాంతుడనే మహారాజు గారికి 5 మంత్రులు ఉన్నారు. పంచమంత్రులతో ఆయన రాజ్య పరిపాలన చేశాడు. ఇక ఈ రాజకార్యాలు వాళ్ళు బాగా నడుపుతున్నారు. కోశాగారం బాగుంది, ప్రజలు మంచివాళ్ళు, అంతా అదృష్టవంతులే. ఇన్నున్న ప్రతివాడికి లోపం ఎక్కడుంటుంది? మంత్రులుండి, సంపదుండి, రాజుగారు బలవంతుడయ్యుండి, ప్రజలు బాగున్నా ఇంట్లో భార్య ఆవిడ ఉత్తమురాలు అయి ఉండాలి. ఈయన అదృష్టవశాత్తు ఇక అటువంటి అందగత్తి, అటువంటి మంచి భార్య ఈ ప్రపంచంలో లేదా అన్న ఆవిడ భార్య అయ్యిందిట. యద్రూపమవలోక్యైవ రతిరంభాతిలోత్తమాః లజ్జితా న సుఖం క్వాపి లేభిరే న చ మేనిరే. ఆవిడకి సుధర్మ అని ఒక భార్య లభించింది. ఆవిడ పేరే సుధర్మ. ఎంత మంచి పేరు పెట్టారు! మంచి ధర్మమును ఎరిగిన ఆవిడ అని తండ్రి గారు పేరెట్టినట్టున్నాడు. ఆ పేరు నిజంగా ఆయనకి ఆవిడకి సరిపోతుందన్నమాట. ఉత్తమురాలు, ధర్మస్వరూపిణి. ఆవిడ సౌందర్యమును చూచి రంభ సిగ్గుపడిందిట. ఈవిడ వంటి సౌందర్యం నా దగ్గర ఎక్కడుంది అని. తిలోత్తమ హడిలిపోయిందిట. ఈవిడ దగ్గరికి వెళ్ళకూడదు, ఆవిడ ఎదురుగుండా నిలబడితే నన్ను చూచి అందరూ ఛీ ఈవిడ తిలోత్తమ అందగత్తె అనుకున్నాం, ఈవిడ అందగత్తె కాదంటారేమో అని సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోయిందిట. ఇంకా రతీదేవి అయితే మన్మథ పొరపాటును కూడా నన్ను ఆ రాజుగారి భార్య దగ్గరికి తీసుకెళ్లకు, ఆవిడ రూపాన్ని చూస్తే నా మీద నాకే చికాకు వస్తుంది అదిట. ఆ ముగ్గురు పరమసుందరిమణులు కదటండి. రతి, రంభ, తిలోత్తమలు ఆవిడని చూచి సిగ్గుపడే సౌందర్యం ఆవిడది. భగవంతుడిచ్చిన ఐశ్వర్యం వల్ల ఆవిడ మంచి అలంకారం చేసుకునేది. అందంగా ఉండడం కాదు, చక్కగా మేకప్ కూడా చేసుకోవాలి. అలంకరించుకోకపోతే సహజ సౌందర్యం రాణించదు. అందుకని ఈవిడ ప్రొద్దుట శుభ్రంగా పన్నీరు మొదలైనటువంటి నీళ్లతో స్నానం చేసేది. 16 రకాల సుగంధ ద్రవ్యాలతో స్నానం చేసేవారు పూర్వం అండోయి. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అన్ని దిక్కుమాల సబ్బులు. అదేదో అంటాడే అసలు సౌందర్యమునకు మంచి సబ్బు, ఆ సౌందర్యానికి కాదు, అది రాసుకుంటే దురదలు పడతాయి. తెలియక సౌందర్యం అనుకుంటారు. ముఖం అంతా పాడైపోయి ఈ పొక్కులు రావడానికి ఆ సబ్బులే మూల కారణం. మీరు వీలుంటే మహాభారతం నేను అనువాదం చేసిన ఘట్టం చదవండి, అంతా చదవక్కర్లా. అందులో ద్రోణ పర్వంలో ధర్మరాజు గారు అభిమన్యుడు చచ్చిపోయిన మర్నాడు పొద్దుటే లేచి స్నానం చేశాట. 24 గుండిగల నీళ్లతో స్నానం చేశాడు ఆయన. ఆ గుండిగల్లో రకరకాల ఔషధాలు కలిపారట. వాటి వల్ల ఒంటిని వేరే తోముకొక్కర్లా. ఎక్కడ ఒంటి మీద ఇంత పెసరు బ్యాక్టీరియా ఉండదు, అనారోగ్యం ఉండదు. మళ్ళీ రాత్రి యుద్ధమై తిరిగి వచ్చేదాకా ఆయన శరీరం నుంచి సువాసన పోయేది కదట. అందుకే అటువంటి మూలికలతో స్నానం చేసేవారు వాళ్ళు. రకరకాల ద్రవ్యాలు వేసి స్నానం చేస్తుంటే ఎందుకండి, మనం ఆలయ ప్రతిష్ఠ చేసినప్పుడు చూసారా, ఆ ఆలయ ప్రతిష్ఠ కోసం తెప్పిన మూలికలన్నీ కలిపినటువంటి నీళ్లతో అభిషేకం చేస్తే ఆ విగ్రహం ఎంత అద్భుతమైన సువాసనతో ఉండిపోతుంది. అప్పుడు గుమగుమలు అడిపోదు. ఆ గుమగుమ సాయంత్రం దాకా పోయేది కదట. యుద్ధంలో అలిసిపోతే శరీరం నుంచి చెమట కారిపోతుంది కదా. పొద్దుట నుంచి సాయంకాలం దాకా ఎండలో పడి యుద్ధం చేయాలి, బాణాలు వెయ్యాలి, గద తిప్పాలి, కత్తి తిప్పాలి, అప్పుడు ఒళ్ళంతా చెమట కొట్టుకుపోవాలి. దిక్కుమాలది రైలు ఎక్కి ఇక్కడికి వస్తేనే తిరుపతి నుంచి వాళ్ళ ముఖాలు చూస్తే భయం వేస్తుంది మనకి. వాళ్ళ శరీరం నుంచి వచ్చే జుగుప్సాకరమైన వాసన భరించలేం మనం, వాడు తోముకోకపోతే మళ్ళీ. అవునా? అటువంటిది ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం చేసిన ధర్మరాజు గారి శరీరం నుంచి ఎక్కడ ఇంత పెసరు దుర్వాసన రాలేశారు కదా. ఇంకా సువాసన పెరిగిందంటే వాళ్ళు ఎటువంటి ద్రవ్యములతో స్నానం చేశారో ఆలోచించండి. అటువంటి ద్రవ్యములు కుండలకు కుండలు దిమ్మరించారట, మీద గంగాళాలతో పోశారట ఎవరు భటులు. అలా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఆయన వస్తూ ఉంటే, సభలో కూర్చుంటే మొత్తం హాల్లో కూర్చున్న వాళ్ళంతా ధర్మరాజు గారి దగ్గర ఇంకాసేపు కూర్చుందాం అనుకోకుండా ఉంటారా? అవి ఇప్పుడు దొరకట్లా, ఖరీదు ఎక్కువైపోయాయి. ఎందుకని అడవులు లేవు, చెట్లు లేవు, ఎక్కడ చూసినా కాంక్రీట్ వయ్యం, నానా చెత్తా చెదారం పెరిగిపోయింది. ఇవి సరిపోకేమో మనం కృత్రిమంగా తెచ్చుకునే దరిద్రాలు కొన్ని. ఆ రోజుల్లో అలాంటి వాడితో స్నానం చేసేవారు. అలాగే ఈ రాజుగారి భార్య సుధర్మ ప్రతిదినము సుగంధ ద్రవ్యములతో స్నానం చేసి శుభ్రంగా రుద్దుకొని మెత్తని బట్టతో ఒళ్ళు తుడుచుకుని మంచి వస్త్రములు చీర మొదలైనవి ధరించి రత్నాభరణాలు
భుజకీర్తులు, గొలుసులు, చేతికి గాజులు అన్నీ పెట్టుకుని అందంగా చక్కగా జడ వేసుకుని కిరీటం పెట్టుకుని బొట్టు పెట్టుకుని వస్తూ ఉంటే ఆ అలంకారం వల్ల ఇంకా శోభగా ఉండేదిట. ఆవిడ చూచిన వాళ్ళకి మతిపోయేదనమాట ఆ సౌందర్యానికి. వాసాంస్యనేక వర్ణాని మహార్హాణి సహస్రశః భగవద్భజనే సక్త తథా చాతిథి పూజనే. వాళ్ళకి అనేక రకాలైనటువంటి రంగురంగుల బట్టలు ఉన్నాయట. అనేక వర్ణాన్ని వాసాంసి అన్నారు. ఓ రోజు ఎరుపు, ఓ రోజు పసుపు, ఒకరోజు ఆకుపచ్చ, ఒకరోజు నీలం, ఇలా రకరకాలైనటువంటి రంగురంగుల బట్టలు ధరించేవారు వాళ్ళు. రోజు ఒకటే బట్టే కట్టుకుంటేలాగా, అందువల్ల మంచి బట్టలు వేసుకునేవారట. కొంతమంది కర్మ ఏంటో తెలిసిన వాళ్ళకి ఎన్ని కొత్త బట్టలు ఇవ్వండి అలుగ్గొట్లే వేసుకుంటారు. వాళ్ళ కర్మ అది. ఒక ఇస్త్రీ ఉండదు, ఓ మంచి బట్ట కట్టుకునే యోగం ఉండదు అనమాట. అలా బీరోలో దాస్తారు. కట్టేసుకుంటే పాడైపోతాయి, కట్టుకోకపోతేనే పాడైపోతాయి. అన్నం తినకుండా వండుకున్నది కొండలో అట్టే పెడితే ఏమవుతుంది? కుళ్ళుతుంది. అలాగే కొంతమంది ఇంటి నిండా దాస్తారు. జీవితంలో ఇక అదే గుడ్డ ఏనాడు కట్టడం అనమాట వాడు. కానీ వీళ్ళు అలా కాదు, అనేక రకాల వస్త్రాలు ఉన్నాయి, ఉండడమే కాకుండా ధరించేవారు. ఇంకా సంపదలు ఉన్నాయి, తిండి ఉంది, గుణాలు ఉండడమే కాదు, అతిథి పూజనే. అతిథి పూజలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఈ భార్యాభర్తలిద్దరూ, రాజుగారు రాణిగారు ఎవరైనా అతిథులు వచ్చారంటే రండి కూర్చోండి అని ఇక్కడ దాకా భోజనం పెట్టి పంపేవారట. భోజనం పెట్టాక ఏం చేయాలన్నమాట? నోట్లో వేలెట్టి పీకి దాకా తిన్నాడో చూడాలి. అంటే నిజంగా వేలెట్టకండి సుమా, అంటే అంత దాకా తిన్నాడో లేదో అని అడగాలన్నమాట. ఎవరన్నా తినకపోతే ఇంకో 2 ఇడ్లీ తినబోయింది, ఈ సొమ్మేం పోయింది అనాలి. తినబాబు తినని బతిమాలాలి. అలాగని మరీ బలాత్కారంగా పువ్వు వేయకండి సుమా, పొట్టుపోయేతో కూడినట్టుగా అది మరీ ప్రమాదం. కానీ వాడి కడుపు నిండా తిన్నాడా లేదా అని కనిపెట్టాలి. కొందరికి మొగమాట ఎక్కువ అనమాట పాపం. అందుకని చూస్తూ పక్కవాడు చూస్తుంటే తినలేరు. రహస్యంగా ఉన్నప్పుడు 25 ఇడ్లీ తింటారు, నలుగురు ఉన్నప్పుడు మాత్రం మేము 2 ఇడ్లీ కంటే ఎక్కువ తినలేమండి అంటారు. రైల్లో వచ్చినప్పుడు చూడాలన్నమాట, 2 ఇడ్లీ అని ఇలా వెళ్ళగానే ఎవరు లేనప్పుడు మళ్ళీ కింద చీర కింద పెట్టుకొని ఎందుకు పాప మొహమాట, నలుగురు ఎదురుగుండా తిట్టే దిష్టని. అందువల్ల ఇలాంటి వాళ్ళని మనం కనిపెట్టాలి. మొహమాట పడుతున్నారేమో అనుకుని కాస్త తినండి, ఏం పర్వాలేదులండి, మా సొమ్మేగా అని పెట్టండి, ఏం పర్వాలేదు. ఏమండి సెలెక్ట్ గారు, నలుగురు ఉన్నప్పుడు కూడా 4 ఇడ్లీ తిన్నా నష్టం లేదు. ఎవడు తీసుకొడతాడు? వాడి సొమ్మేం పోయింది, మన సొమ్ము మనది. ఈ విధంగా అతిథి పూజలు చేస్తున్నప్పుడు అవతల వాడికి మొగమాట ఉందేమో కనిపెట్టి కడుపు నిండా భోజనం పెట్టే మహాత్ములు వాళ్ళు. అర్ధరాత్రి వేళ, అపరాత్రి వేళ ఎవరైనా బ్రాహ్మణులు ఆ నగరంలోకి వస్తే వాళ్ళ కోసం తలుపులు తీసేవారు, అంతఃపురానికి తీసుకొచ్చేవారు, కడుపు నిండా భోజనం పెట్టేవారు. ఈ విధంగా హాయిగా సుఖంగా జీవితం గడిపారు వాళ్ళు. ఎల్లప్పుడూ జీవితం బాగా ఉంటే ఇంక కథ ఎందుకు? ఈ పురాణం అంతా వాళ్ళు బాగుంటే ఈ కథ అంతా ఎందుకు చెబుతాం? ధర్మశీలస్య రాజ్ఞోథ పూర్వకర్మ విపాకతః శుభం వాప్య శుభం కర్మ సముంచతి సరం క్వచిత్. హాయిగా ధర్మంగా పరిపాలిస్తున్న ఈ సోమకాంతుడి జీవితం హఠాత్తుగా మారిపోయింది. మనం చేసిన మంచి చెడ్డ ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాం. ఏదో ఒకనాడు మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ, దానికి తగిన ఫలితం అనుభవించక తప్పదు. అందుకే వీలున్నంత వరకు మంచి పని చేయండిరా, కొంపలు కోల్చకండిరా అని చెప్పారు మన పెద్దలు.